మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఇటు తెలంగాణ ప్రాంతం నుంచి, అటు ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా చాలా మంది నాయకులు తరలి వెళ్లారు. ముఖ్యంగా వీరిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వాళ్ళు ఎవరని చెప్పుకోవాలన్నట్లయితే, తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అటు ఆంధ్ర నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారని చెప్పుకోవాలి. అయితే వీళ్ళతో పాటు చాలా మంది కూడా వెళ్లారు. సరే, చాలా చోట్ల సభలైతే ఆకర్షణీయంగా, జనరంజకంగానే జరిగాయి. వీళ్ళ ప్రసంగాలు కూడా బాగానే హోరెత్తాయి. అయితే ఇక్కడ గమనించాల్సిందేంటంటే, వీరి ప్రసంగానికి వారు చప్పట్లో ఈలల సంగతి పక్కన పెట్టినట్టయితే, ఎంతవరకు ప్రభావితం చేయగలిగారు వీళ్ళు ఓటర్లని, ఇది ఇందులో ఎవరికి ఎక్కువ మార్కులు వేయొచ్చు అని గనక పరిశీలించినట్లయితే, గడచిన సరే వారాంతాల్లో శని, ఆదివారాల్లో వీళ్ళు పెద్ద ఎత్తున తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి కూడా వెళ్లి ప్రచారం చేశారు. చేస్తే ఇందులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా బీజేపీ నుంచి ఆయన గూడా చేశారు. సరే, అనివార్య కారణాల వల్ల అంటే సోదరుడు ఆకస్మిక మరణంతో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేకపోయారు. సో, ఈ మిగతా వాళ్ళందరూ గూడా చేశారు. ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవాలన్నట్లయితే తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి మంత్రులు అయితే అసలు వీళ్ళు వెళ్ళటం గాదు. చాలా మంది అక్కడే ఒక ఇన్‌చార్జిగా అక్కడ మకాం పెట్టుకొని చాలా గట్టిగా వర్క్ చేసినటువంటి వాళ్ళు ఎవరు అన్నట్లయితే తెలంగాణ మంత్రులని చెప్పుకోవాలి. ఆంధ్ర నుంచి ఊరికే ఏదో నామకే వస్తేగా వెళ్లి ప్రచారం చేసి వచ్చేసారు కానీ, అక్కడ కూర్చొని వాళ్ళు ఒక బాధ్యతలు తీసుకొని పనిచేసినటువంటి వాళ్ళు ఈ తెలంగాణ మంత్రులుగా ఉన్నారు. వీళ్ళల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు వీళ్ళంతా ప్రధానంగా అక్కడ ఇటు రోడ్ షోలు, సభల్లో పాల్గొవటం, తర్వాత కొన్ని కొన్ని సెగ్మెంట్స్‌లో అక్కడ స్థానిక నాయకులతో వీళ్ళు ఇంటరాక్ట్ అవ్వటం, ఇవన్నీ కూడా జరిగాయి. ప్రధానంగా ఏంటంటే, తెలుగు ఓటర్లను ప్రభావితం చేసే ప్రాంతాలుగా చూసుకోవాలన్నట్లయితే ముంబై, నాసిక్, పశ్చిమ మహారాష్ట్రలోని షోలాపూరు, పూణే మొదలైనటువంటి ప్రాంతాలు. తర్వాత మరాఠ్వాడాలో లాతూరు, జాల్నా, తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైనటువంటి నాందేడ్ జిల్లాలు లో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు. ఆ తర్వాత విదర్భలోని నాగపూర్‌తో పాటు తెలంగాణ సరిహద్దుల్లో ఉండేటువంటి చంద్రాపూరు, గడ్చిరోలి ఈ ప్రాంతాలన్నీ కూడా చాలా విస్తృతంగా వీళ్ళు పర్యటించారు. పర్యటించి ఈ తెలుగు వాళ్ళు ఉండేటువంటి ప్రాంతాల్లో అసలు ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయా? మహారాష్ట్రలో జరుగుతున్నాయా? అనేటువంటి ఒక హడావుడి ట్రెండ్ గూడా వీళ్ళు క్రియేట్ చేశారు. వీళ్ళందరికీ గూడా హామీల వర్షం కురిపించారు. స్థానిక సమస్యలు ఏదన్నా ఉంటే అండగా ఉంటామన్నారు. దీంట్లో రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి ఈ ఓటుకు ఇద్దరు సేవకులు ఉంటాం. ఇక్కడ అటు రేవంత్ రెడ్డిగా నేనుంటాను. ఇటేమో వీళ్ళుంటారని చెప్పని వాళ్ళు ప్రచారం చేశారు. తర్వాత అసలు ఇవన్నీ గూడా ఇలాంటి ప్రచారాలు నమ్మవద్దు అని చెప్పని కిషన్ రెడ్డి గారు ఆయన ప్రచారం చేశారు. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. వీళ్ళు అందరిని గూడా చేశారు కానీ, చిరకాలంగా మహారాష్ట్రలో ఇంతమంది తెలుగు వాళ్ళుంటే వాళ్ళకి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ తెలుగు సంఘం చాలా బలమైనటువంటి సంఘం. వాళ్ళు చాలా కాలంగా కోరుకుంటుంది ఏంటంటే, మాకు ఇక్కడ ఒక తెలుగు భవనాన్ని నిర్మించండి. ఒక తెలుగు పీఠాన్ని ఏర్పాటు చేయండి. తెలుగు భాషకు సంబంధించి మాకు కొన్ని లక్ష్యాలున్నాయి. వాటన్నిటిని గూడా చేయడానికి ఇక్కడ తెలుగు అభిమానులను, భాషాభిమానుల వాళ్ళని గుర్తించడానికి, వాటన్నిటికి గూడా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి వాటికి మీరు కొంత మాకు చేయూతనివ్వండని చాలా కాలంగా అడుగుతున్నారు. ప్రతి ఎన్నికలకి వీళ్ళొస్తారు, ప్రచారం చేస్తారు, వెళ్ళిపోతారు గానీ, దీని గురించిన ప్రస్తావన అయితే ఉండరు. ఒకటిక్కడ ఏంటంటే, ఈ కాలక్రమంలో గతంలో ఏంటంటే, కొంత మంత్రులకి, వాళ్ళకి, ప్రభుత్వాలకి భాషా, సంస్కృతి పట్ల ఒక రకమైనటువంటి ఒక కన్సర్న్ ఉండేది, అభిమానం ఉండేది గానీ, ఇప్పుడు ఏ ప్రభుత్వాలకి కూడా లేదు. అంతా మెటీరియలిస్టిక్ ప్రపంచమే. అందుకని వీళ్ళు గూడా వెళ్లారు, ప్రచారం చేశారు తప్ప, ఇంతమంది నాయకులుంటే ఒక్కరంటే ఒక్కరు గూడా తెలుగు భాషకి సంబంధించి, తెలుగు సంస్కృతికి సంబంధించి అంటే పొరుగు రాష్ట్రాల్లోనూ, పొరుగు దేశాల్లో ఉండేవాళ్ళకి సహజంగా ఫీలింగ్ ఉంటుంది. మనకంటే గూడా. ఈ సంస్కృతి, సంప్రదాయాలు వీటన్నిటికి గూడా మనం విలువలను వాటిని కాపాడుకోవాలి. మన ఉనికి ఏంటనేది ఇక్కడ చాటుకోవాలి అని వాళ్ళకుంటుంది. కానీ దీన్ని గుర్తించినటువంటి వాళ్ళు అనేక ప్రచారార్భాటాలైతే చేశారు గానీ, వాళ్ళ మనసులో ఉన్నటువంటి అంశాలను ఇక్కడ స్పృశించలా. దీన్ని గమనించినటువంటి మన అసెంబ్లీ శివసేన యూబీటీ అభ్యర్థి రేవంత్ రెడ్డి గారి సమక్షంలోనే ఆదిత్య ఠాక్రే మాత్రం ముంబై, కరీంనగర్ మధ్య రైళ్లు నడిపించడానికి ఇంకా ఎక్కువగా ఉండడానికి చొరవ తీసుకుంటాం. తెలుగు భవనం గురించి గూడా మేము చొరవ తీసుకుంటాం. తెలుగు పీఠం గురించి గూడా చేస్తాం. తెలుగు భవన నిర్మాణం గూడా పూర్తి చేస్తాం అని జెప్పన్నారు. ఇది చిరకాలంగా ఉన్నటువంటి డిమాండు.
ఈ డిమాండ్‌ని ఎంతవరకు నెరవేరుస్తారనేది చూడాలి. మొత్తంగా ప్రచారంలో చూసుకున్నట్లయితే ఇంతమంది దీంట్లో ఒక విధంగా చెప్పాలన్నట్టయితే తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి వీళ్ళు కొంతమంది ఓటర్లనైతే ప్రభావితం చేయగలిగారు. ఇది కూటమికి అంటే కాంగ్రెస్ పరంగా ఉన్నటువంటి కూటమికి కొంత అనుకూలంగా ఫలితాలొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. మిగతాదంతా గూడా అంత హడావుడే తప్ప వీళ్ళు ఓటర్లను పెద్ద ప్రభావితం చేశారని అయితే మనం అనుకోవడానికి వీల్లేదు అనేటువంటిది అక్కడున్న ఓవరాల్ గ్రౌండ్ రిపోర్ట్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.